ఆయిల్ కంపెనీల నష్టాల పేరు చెప్పి ఇలా చిన్నగా వాతలు పెట్టుకుంటూ పోతే చివరికి సామాన్యుడి గతి ఏమవుతుంది? ఇక్కడ ఒక సింపుల్ లెక్క చెప్పుకుందాము. మీరు ఆఫీస్కి వెళ్ళడానికి రోజు 1 లీటర్ చొప్పున నెలకి 30 లీటర్లు అవుతుంది అనుకుందాము. ఈ 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు పెరిగింది, రైట్? అంటే నెలకు మీపై పడే అదనపు భారం 240 రూపాయలు అనమాట. ఇది లీటర్ వరకే లెక్క వేసుకుంటే చాలామందికి ఎంతకంటే ఎక్కువే అవుతూ ఉంటుంది. సగటున తీసుకుని చూస్తే ఈ లెక్క అనమాట. అదే మీరు రోజు కారు వాడతారనుకుందాం, రోజు ఆఫీస్కి వెళ్ళడానికి 2 లీటర్లు అవుతుంది అనుకోండి. ఈ లెక్కను చూస్తే మీరు 30 రోజులకు మీకు 60 లీటర్లు కావాలి. పెరిగిన 8 రూపాయల భారం ప్రకారం చూస్తే మీపై నెలకు పడే అదనపు భారం 480 రూపాయల వరకు ఉంటుంది. ఉన్నటువంటి మన సంపాదన పెరగకపోవచ్చు, కానీ ఈ భారాన్ని మాత్రం మోయాల్సిందే. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళన పరుస్తుంది. వ్యక్తిగత వాహనాలకే కాదు, పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఇది కారు సిచ్యువేషన్. కారు 10 రోజుల్లో డీజిల్పై 8 రూపాయలు పెంచారు. 30 రోజుల్లో 480 రూపాయలు అదనపు ఖర్చు అవుతుందన్నమాట. సో 60 × 8 అంటే 480 రూపీస్ పర్ మంత్ ఎక్కువ అవుతుంది. ఇక బైక్ విషయానికి వద్దాం. బైక్ విషయానికి వస్తే బైక్కి ఎంత ఖర్చు అవుతుంది? బైక్ 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు పెంచారు. 30 రోజుల్లో 240 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. అది 8 రూపాయలు లెక్కనేసుకుంటే 30 × 8 240 రూపాయలు. ఇది కేవలం పర్సనల్ వెహికలే కాదు, వ్యక్తిగత వాహనాలకే కాదు, పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. ఆటో ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్ ఆటోమేటిక్గా పెంచుతారు. కాబట్టి ఈ లెక్కను చూస్తే వాళ్ళకు కూడా కాస్త అటు ఇటుగా 300 నుంచి 400 రూపాయల అదనపు భారం పడుతుంది. ఇక డీజిల్ ధరలు పెరిగిన ఎఫెక్ట్ రవాణా రంగంపై డైరెక్ట్గానే పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడుతుంది. కూరగాయలు, పాలు, బియ్యం, పప్పులు, ఉప్పులు ఇలా అన్నీ పెరుగుతాయి. ఆన్లైన్ డెలివరీ ఛార్జెస్ సైతం పెరుగుతాయి. గ్యాస్ కష్టాలు, పెట్రోల్ రేట్ల ఎఫెక్ట్ తోటి హోటళ్లలో సింగిల్ ఛాయ్ పైన 2 నుంచి 5 రూపాయలు పెంచేస్తారు. ఇక టిఫిన్ ధరల గురించి చెప్పక్కర్లేదు. ఇలాగే రేట్లు పెరుగుతూ పోతే సామాన్యుడి బతుకు కష్టం అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఓ సగటు మనిషికి పెట్రోల్పై 200, కూరగాయలు, ఇతర నిత్యావసర రూపంలో 400, ఇతరత్ర ఖర్చుల రూపంలో ఇంకో 400 అదనపు భారం పడుతుందంటే తెలియకుండానే 1000 రూపాయల నుంచి 1500 వరకు ఒక్కొక్క కుటుంబంపై అదనపు భారం పడుతుందన్నమాట. ఈ పెట్రోల్ ధరల ఎఫెక్ట్ ఎన్ని లక్షల కుటుంబాల నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేస్తుందో ఊహించుకుంటేనే దడపుడుతుంది. యుద్ధ ప్రభావం ఆగి మళ్ళీ అంతా సర్దుకోవాలి అంటే ఇంకొన్ని నెలలైనా పడుతుంది. అప్పటి వరకు కష్టమైనా నష్టమైనా సరే ఈ భారాన్ని భరించక తప్పదు.